కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ గుండాగిరితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని మండిపడ్డారు. ఇక మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో ఆయన జిల్లా కోర్టుకు హాజరయ్యారు. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడుతామంటే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు సుమన్. అక్రమ కేసులు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు అన్నింటికీ సమాధానం చెబుతామని బాల్కా సుమన్ హెచ్చరించారు. మళ్ళొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీ దౌర్జన్యాలతోని, మీ దుర్మార్గాలతోని, మీ గూండాగిరితోని ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో ఖూనీ చేస్తామంటే ఇక్కడ భయపడేటోళ్ళు బెదిరేటోళ్ళు ఎవరు లేరు. డెఫినెట్గా మీరు ఎంత నిర్బంధం విధించినా, మీరు ఏం చేసినా కూడా ఈ ప్రాంతం ప్రజల పక్షాన, రైతుల పక్షాన కానీ, యువకులు విద్యార్థుల పక్షాన కానీ, సింగరేణి కార్మికుల పక్షాన, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల గతంలో పనిచేసినటువంటి బిడ్డలుగా ఈ ప్రాంత పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, కొట్లాడతాం, గట్టిగా ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా నిలబడతాం. ఆ క్రమంలో ఎన్ని కేసులైనా, ఎంత నిర్బంధమైనా డెఫినెట్గా మేము ఎదుర్కొంటాం. అన్ని మొన్న కూడా గతంలో నేను సింగరేణికి సంబంధించి సింగరేణి సంస్థ పరిరక్షణ, సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి నేను మాట్లాడితే పోరాటాలు చేయాలని చెప్తే ఆనాడు నన్ను అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి 27 రోజుల పాటు చెంచల్ కూడా జైల్లో ఉంచిర్రు. మరి ఇదే ముఖ్యమంత్రి ఏమంటాడు, మొత్తం కోసి కేసీఆర్ది, హరీష్ రావుది, కేటీఆర్ది నెత్తురు జల్లాలంటాడు. మరి మా నాయకులను కోసి నెత్తురు జల్లాలన్న ముఖ్యమంత్రి మీదనేమో కేసు ఉండదు. నేను సింగరేణి కార్మికుల కోసం మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, గట్టిగా పోరాటాలు చేయాలి. గతంలో మేము చేసినటువంటి పనులు ఇంప్లిమెంట్ అవుతారు, ప్రజాస్వామ్యయుతంగా 2.5 ఏళ్ళు చూసినాం, గట్టి కొట్లాడాలని నేను మాట్లాడితే నన్ను అన్యాయంగా కక్షపూరితంగా 27 రోజులు చెంచల్ కూడా జైల్లో పెట్టిరు. మరి మనుషుల్నే చంపాలి, వాళ్ళ నెత్తురు పంట పొలాల మీద చల్లాలన్న ముఖ్యమంత్రి మీద ఏం కేసులు పెట్టాలి? హిట్లర్తోని తనను తాను పోల్చుకొని హైడ్రా పేరిట విధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి మీద ఏం కేసులు పెట్టాలి? అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి సామాన్య బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి చెన్నూరు పోలీస్ స్టేషన్లలో, చెన్నూరులో కానీ, భీమారంలో, కోటపల్లిలో, రామకృష్ణాపూర్లో, మందమరిలో గంటల కొద్ది పోలీస్ స్టేషన్లలో కూర్చుండబెడుతున్న మంత్రి వివేక్ మీద ఏం కేసులు పెట్టాలి? అంటే వీళ్ళకు ఒక రకమైనటువంటి చట్టము, ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్ష నాయకులకు, కార్యకర్తలకు మాకు ఒక చట్టం అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడు పాలన. డెఫినెట్గా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు.